దగ్గరికి రా. ఐ లవ్ యూ. వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. డార్లింగ్ వెళ్ళొద్దు. డార్లింగ్ డార్లింగ్. ఏమైంది? నా డార్లింగ్ వెళ్ళిపోయింది. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే ఉంటుందా? వెళ్ళిపోద్ది. ఇట్లా మాట్లాడామంటే అందరు కలిసి ఉండి తంతారు. నన్ను ఎందుకు తంతారు? మరి ఎవరిని తంతారు? నిన్నే. నన్ను ఎందుకు తంతారు? నన్ను తీసుకొచ్చినందుకు. ఇలాగ మాట్లాడు. ఒక తనుదంతా వెళ్ళి ఎల్బీ నగర్లో పడతావు. గురు ఏంటి అది గట్టిగా తినవా? ఎందుకు? నేను మనసులపురం వెళ్ళాలి. సరే ఓకే అమ్మ, నీతో మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. అయితే నీ ఇష్టంగా. సరే ఓకే. మరి గురు ఏమైంది? ఎవరైనా ఒక అబ్బాయిని బాబు రండమ్మా. ఎవరైనా ఒక బాబు రావాలి ఫాస్ట్గా. ఒక్కళ్ళే ఆయన వచ్చి ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. నీ పేరేంటి? ప్రతీక్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ టైమేనా? వీడికి అర్థం కాల. సరే ఓకే. కానీ ప్రతీక్, మమ్మీ పేరేంటి? ఆలోచిద్దామేంట్రా? మమ్మీ పేరు అడిగితే మమ్మీ పేరేంటి ఏంటమ్మా? గౌతమి. ఆలోచించుకుంటే చెప్పాలి. వెళ్ళి కూర్చో. ప్రతీక్ ఇట్రా దగ్గరికి రా. డాడీ పేరు? అనిల్ కుమార్. అనిల్ కుమారా? బ్రదర్ ఉన్నాడా? సిస్టర్ పేరు? సాన్వి. అవునా? సరే వెళ్ళి కూర్చో. రా. ఏ స్కూలు? క్రీక్. అవునా? ఎక్కడుంది అది? గచ్చిపల్లి స్టేడియం. అవునా? సరే వెళ్ళి కూర్చో. ప్రతీక్ ఇట్రా. టిఫిన్ చేసావా? చూసా. ఏం తిన్నావు? చాకోస్. తినేంట్రా? దోశ, ఇడ్లీ, పూరి అవి తినాలి. ఓకేనా? వెళ్ళి కూర్చో. ఇట్రా ప్రతీక్ రా. దగ్గరికి రా. నీకు సీక్రెట్ చెప్పనా? ఎవరికి చెప్పొద్దు, సరేనా? ఇల్లు. ప్రతీక్ ఇట్రా. దగ్గరికి రా. సీక్రెట్ చెప్పాను. ఏం చెప్పాను? ఎవరికి చెప్పదన్నాగా? వెళ్ళా. సరే అమ్మ. ఏమైంది? ఆవేశం వచ్చేసింది. సరే అండి. కూల్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్ అందరూ కూడా. సరే మరి వీళ్ళందరి కోసం ఒక మంచి పాట పాడతావా? పాడతానయ్యా. ఏం పాట? తెలుగు పాట. నువ్వు 1 చెప్పొద్దు. రెడీ 1 2. నువ్వు 2 చెప్పొద్దు. రెడీ 1 2 3. నువ్వు అసలు ఏం చెప్పొద్దు. రెడీ 1 2 3 స్టార్ట్. ఏమైంది? నువ్వేం చెప్పొద్దు. సరే అండి ఓకే. సరే పాడు. మా పాట పాడాలి మంచిగా. నువ్వు స్టార్ట్ చేయి, నేను కంటిన్యూ చేస్తా. ఎందుకు? నాకు స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే మీ ఇద్దరం పాట పాడతాండి. ఒకసారి గట్టి క్లాప్స్ అందరూ కూడా. రెడీ స్టార్ట్. మంచిగా పాడాలి. ఓకేనా? ఓకే రెడీ స్టార్ట్. శివరంజని దాని జడ గుంజని. ఇది పాట పిచ్చిగా పాడకూడదు, మంచిగా పాడాలి. ఓకేనా? ఓకే రెడీ. ఇంకో పాట హిందీ పాట పాడదాం. ఓకేనా? ఓకే రెడీ స్టార్ట్. దిల్ దివానా దిక్కులేని దానా. ఇంకేం ఉన్నదంటే ఒకసారి అందరికి బాయ్ చెప్తావా? చెప్పాలి. వదిన గారు, వాయదిన గారు, అన్నయ్య గారిని ఏమనమాకండి, అసలే అమాయకుడు. అక్కయ్య గారు, మీరు బావగారిని ఏమైనా అనండి. చూసారా మీరంతా, ఆయన కూడా రాలా. రైట్ ఓకేనండి. బాయ్ చెప్పాలి. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
సుజాత గారు బీజేపీ లీడర్, వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా క్లాప్స్ అండి అందరూ కూడా. భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెలమ కుటుంబ సభ్యులందరికీ, వెలమ సంఘ నాయకులందరికీ, నన్ను ఆహ్వానించినటువంటి ఈ సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. బ్రదర్ చెప్పినట్టుగా వెలమ సంఘం అంటే, వెలమ కమ్యూనిటీ అంటే ప్రేమకు ప్రతిరూపం అని వారు చెప్పారు. నిజంగా అది అక్షర సత్యం. ఇది ఏదో ఈ స్టేజ్ మీద దొరికింది కాబట్టి అవకాశం చెప్పట్లేదు. మేము ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మా నాన్నగారి ఎదుగుదలలో నూకారపు సూర్యప్రకాష్ గారి బ్రదర్, వారి యొక్క సాన్నిహిత్యం, అలాగే గొల్లు బాబురావు గారి యొక్క సాన్నిహిత్యం, మాకు అత్యంత ముఖ్యంగా చింతల వెంకట అప్పారావు గారి యొక్క సాన్నిహిత్యంతో ఈ స్టేజ్లో ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇది వాస్తవం. అనేక సంవత్సరాల నుంచి మేము ఈ యాడ్లు వేస్తున్న దానిలో ఒక యాడ్ వేస్తూ ఉంటాం. ఎప్పుడు రాలేదు, మేము యాడ్ వేస్తూ ఉంటాం. ఎందుకంటే దానికి కారణం మా ఎదుగుదలకు సహకరించినటువంటి చింతల అప్పారావు గారి యొక్క కుటుంబమే దానికి కారణం. రాజకీయాల్లో ఈ మధ్య కాలంలోనే వచ్చాం. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా 20 సంవత్సరాల పైచిలుకు నుంచి అప్పారావు గారి కుటుంబం మమ్మల్ని ఎంత దగ్గరికి తీసిందో, ఏ విధంగా మాతో పాటు అడుగులో అడుగు వేసిందో, మా ఆర్థిక ఎదుగుదలలో, మా సామాజిక ఎదుగుదలలో, మా రాజకీయ ఎదుగుదలలో కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా మొన్న ఎలక్షన్ అప్పుడు 1 మంత్ వచ్చి నాతో పాటు ఉండి ఎలక్షన్ చేసినటువంటి కుటుంబం అది. అట్లాగే ప్రభాకర్ సార్ గారితో, అనేక మందితోటి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. దాని కారణం చేతగానే నేను ఇవాళ వచ్చాను. చాలా అది ఖచ్చితమైనటువంటి మాట వారు చెప్పారు. నిన్న కూడా ఒక 2 days బ్యాక్ నాకు కలిశారు. నౌడు వెంకటరమణ గారు అనుకోకుండా నాకు మొన్న జగన్ గారి దగ్గర కలిశారు. ఇవాళ ఈ స్టేజ్ మీద కలవడం, వారు అన్నటువంటి మాట నిజంగా మా జీవితాల్లో కూడా ఎంతో కొంత ప్రభావం చూపినటువంటి మాట. కాబట్టి ఇంత పెద్ద కమ్యూనిటీ, అనేక మంది పోరాట యోధులు వచ్చారు, రాజకీయ యోధులు వచ్చారు, అనేక మంది వ్యాపారస్తులు వచ్చారు, ఈ కమ్యూనిటీ నుంచి డాక్టర్స్ వచ్చారు. నూకారపు కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను కూడా ఆ రోజు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఫోర్త్ ఇయర్ డీటైన్డ్ అయ్యాను. నేను థర్డ్ ఇయర్ డీటైన్డ్ అయినప్పుడు విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడిపించడం కోసం వారి యొక్క కుటుంబం దగ్గరికి వచ్చి ఆ రోజు హెల్ప్ తీసుకున్నా. అనుకోకుండా జరగలేదు, ఆ తర్వాత సంగతి. ఆ తర్వాత ఆ యొక్క పరిణామ క్రమంలోనే నాకు చింతల అప్పారావు గారు కలిశారంటే వీరి కుటుంబం ద్వారానే వారు కలిశారు, వారి ద్వారానే ఈ కుటుంబాలన్నీ కలిశాయి. సో అంత సాన్నిహిత్యం ఉన్నటువంటి ఈ వెలమ కమ్యూనిటీకి నిజంగా మేము రుణపడి ఉన్నామనేది వాస్తవం. సో ఇంతమంది కలయిక ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ యొక్క నిర్మాణం కూడా నేను చూస్తూ ఉంటా. బాబురావు గారు కూడా మాకు అత్యంత సాన్నిహిత్యుడు. సో వారు, ప్రభాకర్ గారు, వీరందరూ కలిసి ఈ యొక్క నిర్మాణం చేసేటప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి, ఇది మొదలు పెట్టేటప్పటి నుంచి కూడా నాకు దీని గురించి తెలుసు, ఎప్పుడూ రాలేదు కానీ. కాబట్టి ఏదైనా కానీ ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏదన్నా సమస్యలున్నా, సలహాలున్నా, సూచనలున్నా మా పార్టీ ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న ద్వారా ఏదన్నా అయ్యే అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందుండి నడిపిస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కన్నా మిన్నైనటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవాలని, ఆ కార్యక్రమాల్లో నేను కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు, పెద్దలు మీరందరు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ శుభం కలగాలి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఇక్కడ నా ముందున్న ఎంతోమంది అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, అలాగే పెద్దలు కూడా ఉన్నారు.
వీళ్ళందరూ ఇప్పుడున్న రోజులు ఎలాంటివంటే ఇంట్లోనున్న ఒక ఫ్యామిలీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేని రోజులు. ఆ టైం కూడా సేవ్ చేయలేకపోతున్నారు. ఇలాగ ఒక వేదిక మీద ఇంతమంది జనం రావడము, ఒక దగ్గర ఒక ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ నౌకాలపు సూర్యప్రకాష్ గారు కానీ, అంటే ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి సార్ తెలుసు. అలాగే గొల్లబాబురావు గారు ఒక మంచి రిలేషన్షిప్ అండి. అంటే ఎక్కడెక్కడో ఉండి మనం అందరమే ఇక్కడికి వచ్చి ఇంత హాయిగా ఈ టైంని అన్నీ మర్చిపోయి చాలా ఆనందంగా గడుపుతున్నామంటే అది ఇలాంటి అవకాశాల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు పనులు ఉంటాయి, కానీ ఇలాంటి రోజుల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలండి. ఏదైనా అవకాశం వస్తే ఎవరు మిస్ అవ్వకుండా కలవటానికి ప్రయత్నాలు చేయండి. నేను ఇక్కడికి మీలో వచ్చి మీతో నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభ సందర్భాన్న ప్రతి సంవత్సరం కూడా మన వెలమ సోదరులు ఆంధ్ర నుంచి వచ్చిన మనమందరం కూడా కలవటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. దాన్ని మీరు అందరూ కూడా గౌరవిస్తున్నందుకు, వస్తున్నందుకు ముందు మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండ్లపాడు ఎమ్మెల్యే గారు, ఆయన మన వెలమ సోదరులతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషం. చంద్రశేఖర్ గారు, మీరు ఓన్లీ ఎమ్మెల్యేగా కాదు, మిమ్మల్ని మంత్రిగా చూడాలని మా వెలమ సోదరుల అందరి తరపున నేను కోరుకుంటూ మీకు అడ్వాన్స్ విషెస్ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మన వెలమ సోదరులు అందరినీ కూడా ఈ విధంగా ఈరోజు ఇక్కడికి తీసుకురావడానికి తన ప్రయత్నాన్ని మా కమిటీ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది. బాబురావు గారు కానీ, కృష్ణ కానీ, రవికుమార్ కానీ, అప్పారావు గారు కానీ, ప్రభాకర్ గారిని అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు రమ్యశ్రీ గారు వచ్చారు. ఆమె ఎవరో కాదు, నాకు 2009లో నేను ఎంపీగా అనకాపల్లిలో కంటెస్ట్ చేసినప్పుడు నా తరపున ప్రచారం చేశారు. అఫ్కోర్స్ ఆమె స్వార్థం కూడా ఉంది. అప్పుడు వాళ్ళ అన్న, సొంత అన్న రామానాయుడు అంటారు, ఆయన గోల్డ్ రామనాయుడు అంటారు, అంతే కదా మీ అన్న గోల్డ్. వాళ్ళ అన్న కూడా అప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు మాడుగుల. సో ఈరోజు ఈ శుభ సందర్భాన రమ్యశ్రీ గారు కూడా రావటం మాకు అందరికీ కూడా చాలా సంతోషకరం. అదేవిధంగా మన బాలకృష్ణ గారు కానీ, మన బిహెచ్ఎల్ వాళ్ళు కానీ, మన చింతల వాళ్ళు కానీ అందరూ రావటం చాలా సంతోషం. అదేవిధంగా మీకు ప్రతి సంవత్సరం నేను చెప్తానే ఉన్నాను, కానీ మన కోరికలు, ఆశలు, మన యొక్క సంఘం యొక్క ఆశయాలు మనం చాలా వెనకబడే ఉన్నామని చెప్తాను నేను. ఎందుచేతంటే మనం ఎప్పుడో 80-81లో మనం ఎస్ఆర్ నగర్లో సొంత అకామిడేషన్ మనం ఏర్పరచుకోవటం జరిగింది. ఆ రోజు ఒక 3 నెలల్లోనే మేము ఆ రోజు 20-25 లక్షలు పోజేసి ఇమ్మీడియట్గా అది కొనటం జరిగింది. దాని తర్వాత పరిణామాలు అలా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ కరోనా రావటం వల్ల లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మీకు ఏదైతే వాగ్దానం చేశానో మన సొంత ఒక వెలం సంఘము ఒక పెద్ద ఎత్తున కట్టుకొని దాంట్లో మనం కార్యక్రమాలు చేసుకోవాలనే ఆశ, మన ఆశయము కూడా కొంత లేట్ అవటం మాట వాస్తవము. అది త్వరలో నెరవేరుతుందని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇది టైం కాదు, స్పీచ్లు ఇచ్చే టైం కాదు, అందరికీ కడుపులో మరి ఎలకలు పరిగెడుతూ ఉంటాయి. నేను స్పీచ్లు ఇస్తే అందరు నన్ను తిట్టుకుంటారు, దయచేసి ఏమనుకోవద్దు. ఈ శుభ సందర్భాన మరి ఒక్కసారి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ
కార్తీక మాసం సందర్భంగా ఆ శివపార్వతులు మీకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలు ఇవ్వాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అందరికీ కూడా వెలమ సంఘం తరపున మిమ్మల్ని అందరినీ కూడా విష్ చేస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటాం.